కాను. కాకపోతే నా ఆశ, నా ఆసక్తి, నా భారం ఏంటి అంటే దేవుని కోసం ఏదైనా ఒక చిన్న పనైనా చేయాలి అనేది నాదొక ఆశ. నేను నా మనసులో అనుకునేది ఏంటంటే ఒకే ఒకటి, మనిషి పుట్టడం ఎంత నిజమో చనిపోవటం అంతకంటే 200 నిజం, ఇంకొక రాజ్యం ఉందనేది అంతకంటే 1000 నిజం. నా ఆశ, నా ఆసక్తి ఏంటంటే పుట్టినవాడు ఖచ్చితంగా ఏదో ఒకటి చనిపోతాడు. చనిపోయిన తర్వాతకి దేవుని దగ్గర ఒకనొక రోజున తీర్పు దినం నిలబడాలి, అది ఖచ్చితం. చనిపోయిన తర్వాత దేవుని దగ్గర నిలబడ్డప్పుడు, మధు నేను నీకు భూమి మీద ఇన్ని సంవత్సరాలు నేను నీకు ఇచ్చిన, ఇంత బతుకు నేను నీకు ఇచ్చిన, నా కోసం నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి అంటే నాది ఒకటే ఆశ. దేవుని దగ్గర చెప్పాలన్న మాట ఏంటంటే, ప్రభువా నీ కోసం నేను ఒక 100 మందిని నేను నీ మార్గం నడిపించలేకపోయాను, కానీ ఒక్క వ్యక్తిని నడిపించానని ఒక సాక్ష్యం కోసం నేను ఈ పని చేస్తున్నాను. అదే నా భారం, అదే నా బాధ్యత, అదే నా ఆసక్తి. ఆ రెండవది ఏంటి